హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కస్టమర్స్ మనకి బాగా పెరగాలంటే మన కొత్తలో కొన్ని టిప్స్ అయితే పాటించాలి. అలాగే కొంచెం మనము జాగ్రత్తగా అయితే కుట్టాలన్నమాట. ఇలా చూసారు కదా, కస్టమర్ అయితే నాకు ఒక 2 డ్రెస్సులు అయితే ఇచ్చారనమాట. ఒక నెక్ అయితే వాళ్ళు చెప్పిన విధంగా అయితే పెట్టేశాను. ఇంకో నెక్ మీ ఇష్టం ఎలా అయినా పెట్టేసింది నేను వేసారనమాట. అలా చెప్పినప్పుడు మనం కొంచెం లుక్ బాగుండాలనేసి మనం మంచిగా అయితే పెట్టేసేయాలి. ఓకేనా. ఇలా చూసారు కదా, కోన నెక్ అనేది పెట్టేసాను అనమాట. కోన నెక్ తిప్పేసాను ఆల్రెడీ. నెక్ నేను ఇలాగ నాడలాగా అయితే క్రాస్ నాడలాగా అయితే తిప్పేసుకున్నాను అనమాట. నాడ తిప్పేసుకొని విధంగా కొంచెం డిజైన్ లాగా అయితే నెక్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాగుంటుంది లుక్ అయితే. ఇది మీరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇలాగ కోన దగ్గర ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చే విధంగా అది ఇలాగ కుట్టాలన్నమాట. ఓకేనా. సూది కిందికి పెట్టేసేయాలి. ఇలాగా మూల అనేది కరెక్ట్గా తిరుగుతుంది మనకి. ఓకేనా. ఇలాగా తిప్పేసిన తర్వాత మళ్ళీ కిందికి పెట్టేసుకొని ఇలా పాదం కుడుతూ రావాలి. వీడియో చెప్తాను కదా ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా నాడస్ అయితే ఎటు తిప్పితే అటు తిరుగుతాయి అన్నమాట నెక్కి మనకి. ఇలాగా వీడియో చెప్తాను కదా, చూపించిన విధంగా మనము ఇలా కుడుతూ రావాలి. మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో ఉంటాయి. ఓకేనా. యూట్యూబ్లో ఎవరి ఛానల్ అయితే కూడా ఉండవు అనమాట. అంత ఈజీ అయితే ఉంటాయి మన ఛానల్లో. ఓకేనా. ఇలాగ ఇంకో కుట్టు అయితే వేసేసాము కదా. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసి ఎక్స్ట్రా నాడని అయితే మనం కట్ చేసేయాలి. ఓకేనా. వీడియో చూపించినట్టుగా ఇలా కట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు రెండో కుట్టు అనేది వేయాలి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేసి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఈజీ మెథడ్ అనమాట ఇది. డిజైన్ లాగా ప్రిపేర్ చేసి కుట్టడం అనేసి. ఓకేనా. చాలా బాగుంటుంది. పైవైపు మనం ఏ విధంగా అయితే మూల దగ్గర సూది కిందికి అనేసామో కరెక్ట్ రావడానికి సేమ్ ఇదే విధంగా ఈ రెండో కుట్టు వేసినప్పుడు సూది అనేది కిందికి పెట్టేసి మనము రెండో కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి ఇలాగా. ఓకేనా. ఇప్పుడు మనం ఒక నాడ తీసేసుకొని కుట్టాం కదా, చూసారు కదా మూల నెక్ ఎంత బాగుందో. ఇలాగా ఇప్పుడు రెండో నాడ తీసేసుకొని సెకండ్ లైన్ మనం కుట్ట అనేది కుట్టేసుకోవాలి. ఒక్కటే లుక్ ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు సెకండ్ లైన్స్ రెండు ఉంటేనే మనకు బాగుంటుంది అనమాట. జోడిగా లుక్ కూడా బాగుంటుంది. కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. నేనైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి. ఓకేనా. ఎవరైతే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్స్ ఉన్నాయి కదా, దాంట్లో నాకు మీకు ఎంత తోచిన విధంగా ఎంత వేయాలనుకుంటే అంత వేయండి. ఓకేనా. మీకు ఇష్టమైతేనే, లేదంటే అవసరం లేదు. మీ ఇష్టం ఉంటేనే, మీ మనసు మీకు ఇష్టమైతేనే వేయండి. సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఉంది కదా, ఈ విధంగా అయితే కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టాలి. అప్పుడైతే లుక్ అయితే బాగుంటుంది. కింది వైపు మూల దగ్గర కూడా సేమ్ వేస్తే పైన మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి అయితే పెట్టాము ఇలాగా పాదం ఎప్పుడైనా పైకి అనేసేనే ఇలాగ ఫోల్డింగ్ చేసి పెడితేనే కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు తిప్పాము కదా ఇలాగా. ఇప్పుడు ఇలా పాదం కిందికి అనేసి మనం కుడుతూ రావాలన్నమాట. ఇలాగా అటు సైడ్ ఎంత గ్యాప్ పెట్టేసామో రెండింటి మధ్యలో ఇటు సైడ్ కూడా సేమ్ యాస్టీజ్ అంతే గ్యాప్ వచ్చే విధంగా మనము కుట్ట వేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసి ఒక కుట్టు వేసేసాము కదా, దారం అయితే తెగిపోయింది అనమాట. దారం ఎక్కిస్తున్నాను. చూసారు కదా, రెండో కుట్టు అనేది వేయాలి ఇలాగ ఈ విధంగా. చూసారు కదా. మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకున్నా. వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా. ఈజీ మెథడ్ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ డిజైన్ ఇది. మన కస్టమర్ కూడా పెరుగుతారు, డబ్బులు కూడా తక్కువ తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత కస్టమర్ పెరిగిన తర్వాత డబ్బులు ఎక్కువ తీసేసుకోవచ్చు.